మామూలుగా కాదు. సింహం తన పంజా విసిరి తన పిల్లల్ని ఎలా అయితే కాపాడుకుంటుందో భూమి అలా కాపాడుకునేసింది. ఈరోజు ఆ భూమి తమ్మునికి గగన్ తన చెల్లిని ఇచ్చి నిశ్చితార్థం జరిపిస్తున్నాడు. మనం చేతగాని వాళ్ళం. ఇద్దరం ఒకరి కన్నీళ్ళం ఒకరం తుడుచుకుంటూ ఉన్నాము. కనీసం ఆ నిశ్చితార్థాన్నైనా ఆపుతున్నామా లేదే, పెళ్ళినైనా ఆపుతున్నామా లేదే, చేతులు కట్టుకొని ముడుచుకొని కూర్చున్నాము అని అపూర్వ అంటే, అయితే ఆ నిశ్చితార్థం జరగకుండా గగన్ చావు వరకు వెళ్ళే ప్లాన్ నా దగ్గర ఒకటి ఉంది మేడం. అప్పుడు మీరు సంతోషిస్తారా అని సూర్య అనడంతో, "ఆ! సంతోషిస్తాను. ఎందుకు సంతోషించను? చాలా సంతోషం. కానీ ఆ ప్లాన్ ఏంటి?" అని అపూర్వ అంటోంది. ఒక్క నిమిషం ఆగండంటూ సూర్య కార్ దగ్గరికి వెళ్ళి మత్తు పదార్థాలున్న ఒక బాక్సుని తీసుకొచ్చి చూపిస్తూ ఉంటాడు. వీడితో ఆ గగన్ని చావు వరకు వెళ్ళేలా చేసి చంపేయచ్చని సూర్య అంటే, అదెలా సాధ్యం అని అపూర్వ అంటుంది. ఏమీ లేదు, ఇవి రైడ్లో నాకు దొరికాయి, ఎప్పటికైనా ఉపయోగపడకపోతాయా అని నా దగ్గర తీసిపెట్టి ఉంచాను. వీటిని ఏదో ఒకటి చేసి ఆ గగన్ గాడి ఇంట్లోకి చేరేలా చేయండి. అప్పుడు రైడ్కి వెళ్ళి వాణ్ణి అరెస్ట్ చేసి తీసుకువస్తాము. అప్పుడు వాళ్ళ ఇంట్లో నిశ్చితార్థం ఆగిపోతుంది. గగన్ గాడి చావు చూస్తాము అని సూర్య అంటే, పోలీసుల చేతికి వెళ్తే వాడెలా చస్తాడు? మీరు అధికారంలో ఉన్నప్పుడే వాడిని ఏమీ చేయలేకపోయారని అపూర్వ అంటే, ఈసారి నా ప్లాన్ ఫెయిల్ అవ్వదు మేడం. చూస్తూ ఉండండి. పోలీసుల చేతిలో ఉన్నా కూడా వాడు చచ్చే తీరుతాడు. నేను అలా ప్లాన్ని పకడ్బందీగా అమలు చేయబోతున్నాను. అప్పుడు ఆ గగన్ గాడు చేస్తే భూమి ఒంటరైపోతుంది. అప్పుడు పిచ్చుక పిల్లని చంపి పడేసినట్లు ఆ భూమిని మీరు చంపి పడేయచ్చు. ఇదిగోండి ఈ బాక్సు ఆ గగన్ గాడి ఇంట్లోకి చేరేలా చేయండి అని సూర్య చెప్పటంతో, సరే ఇంతగా చెప్తున్నారు కదా, అలాగే చేస్తాను. ఇది వాడి ఇంట్లోకి చేరిన మరుక్షణమే మీకు ఫోన్ చేసి చెప్తానని అపూర్వ ఆ బాక్స్ని తీసుకువెళ్తుంది. భూమి, గగన్ ఈరోజు మీ చావు వెతుక్కుంటూ వస్తోందని సూర్య చాలా సంతోషపడుతూ ఉంటారు. తర్వాత శివ బిందుని తలుచుకొని ఆలోచిస్తూ బాధపడుతూ టెర్రస్ పైన నిలబడి ఉంటే, శివ శివ ఈరోజు మన నిశ్చితార్థం కదా, నేను ఏ శారీ కట్టుకోను అని పూరి అడుగుతూ ఉంటే, నీ ఇష్టం వచ్చింది కట్టుకో అంటూ శివ ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. పూరి పూరి ఇక్కడేం చేస్తున్నావు అంటూ శారద వస్తుంది. అమ్మ చూడమ్మా, మీ అల్లుడి గారిని ఏ చీర కట్టుకోవాలని అడిగితే ఏమీ మాట్లాడకుండా ఎలా వెళ్ళిపోయారు అని పూరి అంటే, కొంతమంది మగపిల్లలు నిశ్చితార్థం పెళ్లి దగ్గర పడే కొద్దీ కొంచెం సిగ్గుపడుతూ ఉంటారులే, శివ ఆ కోవకి చెందినవాడై ఉంటాడని శారద అంటే, సరేనమ్మా నువ్వు చెప్పు ఏ చీర కట్టుకోవాలని పూరి అంటుంది. ఇదిగో ఇది కట్టుకో అని శారద ఒక చీరని చెప్తుంది. ఏంటి మా తమ్ముడు పెళ్లి దగ్గర పడే కొద్దీ గదికే పరిమితం అయిపోతూ ఉంటే నువ్వేమో చెంగు చెంగున లేడి పిల్లల ఇండ్లంతా తిరిగేస్తున్నావు అని భూమి అంటే, ఎవరో ఒకరు డామినేషన్ ఉండాలి కదా వదిన్ గారు, అందుకే నేను ఇలా అని పూరి చెప్తుంది. సరిపోయింది, మీ అన్నయ్య ఏమో నన్ను డామినేట్ చేస్తాడు, నువ్వేమో మా తమ్ముడిని డామినేట్ చేస్తావన్నమాట అని భూమి నవ్వుతూ చెప్తూ ఉంటే, పూరి శారద కూడా నవ్వుతూ మాట్లాడుకుంటూ ఉంటారు. వెళ్ళు పూరి, వెళ్ళి రెడీ అవ్వు అని శారద పంపించగానే, అత్తయ్య మీతో మాట్లాడాలి, వచ్చి ఇలా కూర్చోండి. నిశ్చితార్థంలో పూరి తరపున నేను బావ కలిపి తాంబూలాల్ని అందుకుంటాము. మరి మా తమ్ముడి తరపున అని భూమి అంటే, ఎవరినో ఒకరిని ఏర్పాటు చేద్దామని శారద అంటుంది. అదేంటత్తయ్య, మా తమ్ముడేదో అనాథలాగా ఎవరో ఒకరిని ఏర్పాటు చేయటం ఏంటి? మాకంటూ మా తరపున పిన్ని నాన్న ఉన్నారు కదా అని భూమి చెప్పగానే శారద కోపంగా, మాటలతో మాయ చేసి కూర్చోపెడతావు, ఇదిగో ఇలా బాంబు పేలుస్తావు ఏంటి, ఇప్పుడు మీ తరపున వాళ్ళు తాంబూలాలు అందుకోవటం సాధ్యమా భూమి అని శారద ప్రశ్నిస్తూ ఉంటే, అందుకే కదా అత్తయ్య నేను మీతో మాట్లాడుతున్నాను. ఏదో ఒకటి చేసి మీ అబ్బాయిని మీరే ఒప్పించాలి అత్తయ్య అని భూమి అంటే, చూడు భూమి, ఈ విషయంలో మాత్రం నేనేమీ చేయలేను, నీ పాటలు నువ్వేదో పడు అని శారద అంటే, సరే అత్తయ్య, నేను నా పాటలేదో నేను పడతాను, కానీ మీరు మాత్రం ఒక కాఫీ తీసుకొచ్చి మీ అబ్బాయికి ఇవ్వండి చాలంటూ భూమి లోపలికి వెళ్తుంది. గగన్ స్నానం చేసి టవల్ కట్టుకొని డ్యాన్స్ చేసుకుంటూ అద్దం ముందు నిలబడి టవల్ని అటు ఇటు తీసేసి డ్యాన్స్ చేస్తూ ఉంటాడు. సరిగ్గా అప్పుడే భూమి రావటంతో ఇక భూమిని చూసి గగన్ గట్టిగా కేకలు పెడుతూ ఉంటే భూమి కళ్ళు మూసుకుంటుంది. గగన్ టవల్ని సర్దుకుంటూ ఉంటాడు. చూసేసావా చూసేసావా అని గగన్ అడుగుతూ ఉంటే, హా అని భూమి అంటుంది. లోపలికి వచ్చే ముందు తలుపు కొట్టి రావాలి కదా అని గగన్ అంటాడు. ఎప్పుడూ వచ్చే గదే కదా, పర్మిషన్ తీసుకొని రావటం ఎందుకని మామూలుగా వచ్చేసానని భూమి చెప్తుంది. మీరిలా దర్శనం ఇస్తారని నేనేమైనా కలగన్నానా అని భూమి అంటే, సరే అటు తిరుగు, నేను రెడీ అవ్వాలని గగన్ ప్యాంట్ వేసుకుంటూ ఉంటాడు. మగవారికి పొట్ట కింద పుట్టుమచ్చ ఉంటే కట్టుకున్న భార్య మహా అదృష్టవంతురాలు అవుతుందంటండి అని భూమి చెప్తుంటే గగన్ షాకింగ్గా వింటూ ఉంటాడు.
హే! చూడలేదన్నావు, మొత్తం చూసేసావా అని గగన్ అడుగుతూ ఉంటే, ఇప్పుడు కాదులెండి, అది ఎప్పుడో చూసేసిన విషయం ఇప్పుడు చెప్తున్నాను అంతే అని భూమి అంటోంది. సరే నేను రెడీ అయిపోయాను, విషయం ఏంటో చెప్పని గగన్ అంటాడు. బావా, చెప్పే ముందు ఒక చిన్న పందెం పెట్టుకుందామా అని భూమి అంటే, ఇప్పుడు నిశ్చితార్థం పెట్టుకొని చాలా పనులు పెట్టుకొని ఇప్పుడు పందాలేంటని గగన్ అంటాడు. ఎప్పుడు నువ్వే తెలివైన వాడివని చెప్తూ ఉంటావు కదా బావా, అప్పుడప్పుడు మాకు కూడా చాలా తెలివితేటలు ఉన్నాయని నిరూపించుకోవాలి కదా, మరి పందానికి 2 నిమిషాల్లో అయిపోతుంది, ఒప్పుకుంటావా లేదా అని భూమి అంటే, సరే చెప్పు ఏంటో అని గగన్ అంటాడు. మరి గెలిచిన వాళ్ళకి ఏంటి బావా, నేను చెప్పిన మాట నువ్వు వినాలి, నువ్వు చెప్పిన మాట నేను వింటాను అని భూమి అంటుంది. సరే కానివ్వని గగన్ అంటాడు. అప్పుడు భూమి ఐ లవ్ యూ బావా అని చెప్పటంతో ఐ లవ్ యూ భూమి అని గగన్ చెప్తాడు. నువ్వు చాలా అందంగా ఉన్నావు బావా అని భూమి అంటే, నువ్వు కూడా చాలా అందంగా ఉన్నావు భూమి అని గగన్ చెప్తాడు. బావా నువ్వు ఓడిపోయావు బావా అని భూమి అంటే, నేనెక్కడ ఓడిపోయాను, నువ్వు చెప్పింది చెప్పినట్లు చెప్తున్నాను కదా అని గగన్ అంటాడు. మరి నేను ఓడిపోయానని చెప్తే నేను ఓడిపోయానని మాట్లాడకుండా ఏదేదో ఎందుకు మాట్లాడుతున్నావు బావా, అంటే నువ్వు ఓడిపోయావని భూమి అంటుంది. అంతేకాకుండా నువ్వు చాలా బాగున్నావు బావా అంటే, నువ్వు చాలా బాగున్నావు భూమి అని చెప్తున్నావు, అంటే నువ్వు ఓడిపోయినట్లే అని భూమి అంటోంది. సరే నేను ఓడిపోయాను కరెక్టే, ఇప్పుడు ఏం చేయమంటావో చెప్పు అని గగన్ అంటే, అది బావా అంటూ భూమి చాలా స్టైల్‌గా గగన్ భుజంపై చెయ్యి వేసి నిలబడి మాట్లాడుతూ ఉంటే, గగన్ ప్రేమగా భూమి వైపు చూస్తూ ఉంటారు. సరిగ్గా అప్పుడే శారద భూమి అంటూ కాఫీ పట్టుకు వస్తుంది. ఇంకా చెప్పలేదా భూమి అని శారద మెల్లగా అడుగుతూ ఉంటే, చెప్పలేదత్తయ్య, ఇప్పుడు చెప్పాలని ఇద్దరు గుసగుసలాడుకుంటూ ఉంటారు. అసలు విషయం ఏంటో చెప్పండని గగన్ అడగటంతో, అదే బావా, పూరి తరపున మనం తాంబూలాలు అందుకుంటాము, మరి మా తమ్ముడు శివ తరపున ఎవరినో పెట్టటం ఎందుకు బావా, మా అమ్మ నాన్న ఉన్నారు కదా అని భూమి చెప్పగానే భూమి అని గగన్ అరుస్తూ ఉంటాడు. బావా నీకు కోపం వస్తుందని తెలుసు, ఒప్పుకోవని కూడా తెలుసు అని భూమి టెన్షన్ పడుతూ ఉంటే, మరి అన్నీ తెలిసి ఎందుకు అడుగుతున్నావు అని గగన్ అరుస్తూ ఉంటాడు. ఎక్కడో ఒక చోట ఒప్పుకుంటావన్న ఆశ ఉంటుంది కదా బావా అని శివ అమ్మా నాన్న తనని ఎంత బాగా చూసుకున్నారో మొత్తం వివరిస్తూ ఉంటుంది. అలాంటి శివ అనాథగా ఇలా తాంబూలాలు తీసుకోవటం, ఎవరో చేతనో తీసుకోవటం నాకు ఇష్టం లేదు బావా, ప్లీజ్ బావా ఒప్పుకోండి బావా అని భూమి ఏడుస్తూ ప్రాధేయపడడంతో, అలాగే భూమి, కానీ నేను మాత్రం వెళ్ళి వాళ్ళని పిలవను అని గగన్ అంటాడు. నువ్వు అడగని అవసరం లేదు బావా, నేను వాళ్ళని ఒప్పిస్తానని భూమి చెప్తోంది. బిందు ఏడుస్తూ ఉంటే, అదేంటి మీ అత్తయ్య నిన్ను కాలేజీ మాన్పించిన, ఎగ్జామ్ అయితే రాయించింది కదా, మరి ఎందుకు ఏడుస్తున్నావు, కడుపెందుకు మార్చుకుంటున్నావు, అన్నం తిను అంటూ మీరా బతిమలాడుతున్నా కూడా వద్దని బిందు ఏడుస్తూ ఉంటుంది. అత్తయ్య నా చీర ఐరన్ చేసి పెట్టు అని నక్షత్ర రావటంతో, ఏంటి ఏం మాట్లాడుతున్నావు అని చెర్రి రాగానే, ఏమీ లేదు, నువ్వు నేను కలిపి పూరి శివల నిశ్చితార్థానికి వెళ్ళాలని చెప్పారు కదండి, అందుకే అత్తయ్యకి చీర కూడా ఉంటే ఐరన్ చేసి పెడదామని అడుగుతున్నాను అత్తయ్య, నన్ను ఆశీర్వదించండి అని నక్షత్ర మీరా కాళ్ళు పట్టుకోవటంతో మీరా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. నా చీరలు ఏమీ లేవమ్మా అని మీరా చెప్పటంతో, ఇదిగో నా షర్ట్ కూడా ఐరన్ చేసి పెట్టు అని నక్షత్ర చేతిలో పెట్టడంతో నక్షత్ర వెళ్తుంది. రే చెర్రి, ఏం చేసావురా, ఇంత మాయి చేసావని మీరా అడుగుతూ ఉంటే, కాలం కలిసి వస్తే అన్నీ ఇలాగే జరుగుతుంటాయమ్మా అని చెర్రి చెప్తాడు. తరువాత భూమి చాలా సంతోషంగా లోపలికి వస్తూ ఉంటే, అది పని మనిషిగా ఉండేది ఇప్పుడు స్టైల్‌గా ఎలా వస్తుందో చూడు అని నక్షత్ర భూమిని చూసి కుళ్ళుకుంటూ ఉంటుంది. ఓడలు బండ్లు, బండ్లు ఓడలు కావటం అంటే ఇదే నక్షత్ర అంటూ గోరింటాకు వచ్చి నక్షత్రని ఎత్తి పొడుస్తూ ఉంటుంది. అలా గగన్ వాళ్ళ ఇంట్లో మత్తుమందు డ్రగ్స్ పెట్టటం కోసం అపూర్వ హ్యాండ్ బ్యాగ్ పట్టుకొని మరీ నిశ్చితార్థ తాంబూలాలు అందుకోటానికి వెళ్తుంది.